అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. ఇదిగోండి మీ హెల్మెట్. అయ్యో మొహమాట పడకండి. లేదు ప్లీజ్ తీసుకోండి. ఇట్స్ ఓకే, కీప్ ఇట్ విత్ యూ. వద్దండి, నాకు హెల్మెట్ ఇంటి దగ్గర ఉంది. చెప్తున్నాను కదా, పర్వాలేదు ఉంచుకోండి. వద్దు ప్లీజ్ తీసుకోండి. ప్లీజ్, నా తృప్తి కోసం. బై ద వే, ఐఎమ్ వెనిలా. ఐఎమ్ చందు. ఏంట్రా ఈ పరిచయాలు చేసుకోవడం ఏంటి? మీరు ఒకళ్ళొకళ్ళు మర్చిపోయారేంట్రా? ఏంటిది? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నన్ను మర్చిపోయావా? మర్చిపోతావురా, వైజాగ్ వచ్చేసరికి నీ గెట్టపై మార్చేసావురా. ఆ కళ్ళజోడు ఏంటి, ఈ డ్రెస్ ఏంట్రా? ఎవరితను? ఏమో. ఎవరు ఇతనా? నీకు మాయలు మంత్రాలు వచ్చు అనుకున్నాను, ఈవిడికి చేతబడులు వచ్చు అనుకున్నాను. మీరు నాటకాలు కూడా ఆడతారా? మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదురా, ఏ హాలీవుడ్ లోనో ఉంటే ఆస్కార్ అవార్డు కొట్టేసి ఉండేవాళ్ళు. పిచ్చోడు అనుకుంటా. బై చందు. ఓకే బాయ్. నేను పిచ్చోడా? నన్ను పిచ్చోడు అనుకుంటున్నావా? ఏంటి? అమ్మా, ఏంటి వెనెలా? హూ ఇస్ హి? తెలిసినతను. నా హెల్మెట్ అతనికి ఎందుకు ఇచ్చావు? నీకు కొత్తది కొనిద్దామని. ఐ లైక్ ఇట్. నువ్వు కొత్త కొత్త గిఫ్ట్లు కొనాలే కానీ హెల్మెట్ ఏం కర్మ, నా హార్ట్ని నీకు ఇచ్చేస్తాను. ఏంట్రా బండి అక్కడ కొట్టుకొచ్చిన బాబులాగా ఉంది. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కొట్టుకు రావాల్సిన అవసరం మాకేంటి సార్? ఇట్స్ మై ఓన్ వెహికల్. అబ్బో, ఇంగ్లీష్ దంచేస్తాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసారన్నా సర్వీస్ లో. బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా? మొన్నే బోరింగ్కి వెళ్ళింది సార్. ఏదో ఒకసారి స్టార్ట్ చేసి చూపించు. కొంచెం బ్యాక్ సైడ్ రండి సార్. అక్కడే ఉండండి సార్. కొంచెం లెఫ్ట్కి రండి సార్. అంతే సార్, స్టార్ట్ చేస్తాను సార్. చెయ్యి. ఏంటి నీ పేపర్ మిల్ పక్కొట్టరా స్కూటరా? బోర్కి వెళ్ళిందన్నాను సార్, సర్వీసింగ్ చేయించానన్నా. కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈ రోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సిటీకి వచ్చి తప్పిపోయిన ముగ్గురు అమ్మాయిల్ని పట్టుకోవడానికి మనం మఫ్టీలో వచ్చాం. అందుకని నువ్వు ఆడవాళ్ల లైన్ లో నించో, నేను మగవాళ్ల లైన్ లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనిపెడితే నాకు ప్రమోషన్. నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం స్థానం నువ్వు తీసేసుకో. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు. రండి పొండి అని పిలవాలి. ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే? నో ఎమోషన్, టేక్ ప్రమోషన్. ఫాలో మీ. వెళ్ళి పెడతామా? అక్కడ చూడరా, వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు. వాడి సంగతి తెలుస్తాడు. సార్, కొంచెం అలా పక్క వస్తారా? సార్ నేనా? ప్లీజ్ సార్, రండి సార్. ఎవరనుకున్నారయ్యా ఆయన అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా, గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఏరియాలో అమ్మాయిలకి సైడ్ కొడతారా? వీడిని ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన ఎవరనుకున్నారా? సార్, మీరెవరో తెలియక పొరపాటున కొట్టేశాం సార్. మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్. ఎక్కడ చెప్పనిచ్చారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. హాస్పిటల్కి మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే చప్పుడు గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యగారి కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చిన్నయ్య? ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర? మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇవ్వు 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 ఇవ్వు. రే,
ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి. పెద్దదిగా ఉందిరా. ఆ ఈ వేళ కోట అదే తినండి. నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆకు ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? ఈ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్క ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిలు పట్టరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం బియ్యం వేసి పంపించు. మావా, నేను బిచ్చగాండి కాదు, మీ కిమ్ముని కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావరా? ఏం తెచ్చారా? జంగ్, జంగ్. ఇదేంటిరా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చేయండి, పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. ఒరే కీమో, ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఇది వచ్చింది, ఎక్కడ పోతాయి? ఒరే కీమో, ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు, అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది, వెళ్ళు. అమృత, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో అయ్యో, అమృత. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయిలకి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. ఇవాళ అక్టోబర్ 30, మర్చిపోయావా? చిన్నా చనిపోయిన రోజు. చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు. బాతు బచ్చాలు, జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోని. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం, తినడం, తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను? ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు, ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. Follow me. ఏమన్, ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా? ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా.
ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పెట్టండి. అరే బాధ బచ్చని ఉండరా అన్నా నాన్న పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా, నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలుకో తీసుకురా. అన్నా ఏం నాన్న? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారం వేస్తారా? కాకి రంగు మిలిటరీ. ఈ అబ్బా, ఇది వదిలేరా వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. ఛీ, థు. తెలుగు